వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి కరువు పని డబ్బులు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతున్నాయి. అలాగే మీకు కరువు పని డబ్బులు అనేటివి ఏ అకౌంట్లో పడినాయో ఎలా తెలుసుకోవాలనేది ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి. అలాగే మీకు ఎన్ఆర్ఈజేఏ వెబ్సైట్ అనేది వికసిత్ భారత్గా అప్డేట్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అవైలబుల్లో అయితే లేదు. త్వరలోనే ఈ యొక్క ఫీచర్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఫీచర్ అయితే ఉంది, కానీ ఓపెన్ అయితే కాదు. ఇక్కడ చూడండి, పేమెంట్ డాష్బోర్డ్ అని మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీ యొక్క స్టేట్స్ అయితే చూపిస్తుంది. మీరు మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ప్రజెంట్ ఇది ఇంకా వర్క్ అయితే కావడం లేదు. ఈ యొక్క ఫీచర్ అనేది త్వరలోనే అవైలబుల్గా అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనం మనీ ఏ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఆ యొక్క ఎన్పిసిఐ అని టైప్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక లింక్ అయితే వస్తుంది. కింద మీరు చూడండి, డీబీటీ స్కీమ్ కోడ్ అని కనిపిస్తుంది. ఆ యొక్క లింక్ కింద దాని మీద మీరు క్లిక్ చేయాలి. డీబీటీ స్కీమ్ కోడ్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితేనే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపించిన తర్వాత పైన 3 డాట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెండవ ఆప్షన్ చూడండి, కస్టమర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఈ పేజీలో మీకు ఇక్కడ 4వ ఆప్షన్ చూడండి, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఒక క్యాప్చా ఉంటుంది, ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇక్కడ చూడండి, బ్యాంక్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో మీకు మనీ అయితే పడింటాయి, చెక్ చేసుకోండి. ఇలా ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటుందో ఆ యొక్క బ్యాంక్లో తప్పనిసరిగా మీకు మనీ అయితే క్రెడిట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.